ఏం రాస్తుంది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో నీళ్లు పోసిన వారికే కానీ ఎవరికి తెలీదు అని రాస్తుంది. వాళ్ళు తీసుకున్నారు, తీసుకెళ్ళి పోయటం మొదలుపెట్టారు. ఆ విందు ప్రధాని తాగి అన్నాడు, బా ఎంత మధురంగా ఉంది, నేను ఇంతమంది దగ్గరికి విఐపిగా వెళ్ళాను కానీ ఎవ్వరూ నాకు ఇంత రుచికరమైన ద్రాక్షరసం పోయలేదు. అచ్చి బాబు ఎంత రుచికరంగా ఉందో. ఎవరైనా ఫస్ట్లో మంచిది పోసి అందరూ మత్తులో ఉన్నప్పుడు జబ్బుది పోస్తారు, ఈయన ముందు జబ్బుది పోసినట్టున్నాడు, ఇప్పుడు మంచిది పోస్తున్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు, ఎవరిచ్చారు ఆ మధురమైన ద్రాక్షరసము? ఆ కుండ ఎవరో తెలుసా? నువ్వు నేను. అది నేను ఆత్మీయ జీవితమే. ద్రాక్షరసమే కానీ అంత మధురంగా లేదు మన జీవితం, అంత ఆశీర్వాదకరంగా లేదు మన జీవితం, అంత ప్రార్థనాత్మతే మండిపోట్ల, అంత ఉపదేశపు క్రమంలో నిలపబడట్లేదు. నువ్వు శ్రమ తగలగానే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, కట్టుబడట్లా, అంటుబడట్లా, లోబడట్లా, అధికారానికి నాయకత్వానికి లోబడట్లా, తీసుకోలేకపోతున్నావు గద్దింపును, తీసుకోలేకపోతున్నావు హృదయంలోనికి ప్రేమతో కూడిన మాటల్ని, తీసుకోలేకపోతున్నావు ఆశీర్వాదాన్ని, దీవించబడలేకపోతున్నావు. అంత మధురమైన జీవితంగా లేదు. ఈ ఉదయకాలం నా దేవుడు మాట్లాడుతున్నాడు, దాంట్లో ఏదో చేదు అయినది ఉండిపోయింది, మధురము లేని ద్రాక్షరసం ఉంది, దాంట్లో అన్నీ కుళ్ళిపోయినవి ఉన్నాయి, తీసి ఈరోజు పక్కనేసేయాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి అడ్డంకంగా ఉన్న పాపాలు ఏవైతే ఉన్నాయో తీసేసేయాలి. ఈ ఉదయకాలపు కూడికలో శుద్ధీకరణ కార్యక్రమం చేసుకున్నాం. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం పోయబడిన రాతి కుండల్లో ఉన్నట్లుగా శుద్ధీకరణ కార్యక్రమం చేసుకుందాం. మనసులో ఉన్న కొదువు తీసేసి, లేవు తీసేసి, అల్ప విశ్వాసాన్ని తీసేసి, ఈర్షలు తీసేసి, ద్వేషాలు తీసేసి, కక్షలు తీసేసి, కుతంత్రాలు తీసేసి, ప్రేమ లేని తత్వం, అనైతికత తీసేసి, మాట పడలేని తత్వాన్ని తీసేసి, ముఖం చూపించుకోకుండా పక్కకు తిరిగే కార్యక్రమాలు మానేసేయి, మోసాలు చేయటం మానేయాలి, పాపము చేయటం మానేయాలి, శాపగ్రస్తమైన బ్రతుకును విడిచిపెట్టాలి. ఆ మధురము లేని, మాధుర్యము లేని ఆ ద్రాక్షరసం బయటికి పోతేనే ఈ ఉదయకాలం నా దేవుడు సెలవిస్తున్నాడు, దాంట్లో నీళ్లను పోసి వాక్యమనే నీరుతోటి అంచుల మట్టుకు నీ హృదయాన్ని, నీ తలంపులను, నీ ఆత్మను నింపి మధురాతి మధురంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను. మధురమైన జీవితంగా నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాను. ఆశీర్వాదకరముగా, అనేకులు దీవెనకరంగా మార్చబడబోతున్నావు. యాకోబు, నీ జీవితం ఆశీర్వాదకరంగా లేదు. గొర్రెలు ఉన్నాయనుకుంటున్నావు, గొడ్లు ఉన్నాయనుకుంటున్నావు, మేకలు ఉన్నాయనుకుంటున్నావు, గాడిదలు ఉన్నాయనుకుంటున్నావు, భార్యలు 4 ఉన్నారు, పిల్లలు సమృద్ధిగా ఉన్నారు అనుకుంటున్నావే కానీ ఆశీర్వాదం లేని బ్రతుకు బ్రతుకుతున్నావు. నీ జీవితం అంత మధురముగా లేదు. నమ్మింది నన్నే, విశ్వసించింది నన్నే, నీ పితరుడైన అబ్రహాము, నీ తండ్రి అయిన ఇస్సాకు నమ్మింది నన్నే, వెంబడిస్తుంది నన్నే. పుట్టుక నుండి నువ్వు క్రైస్తవుడివే, పుట్టుక నుండి నన్ను వెంబడిస్తున్న వాడివే, పుట్టుక నుండి నన్ను ఆశ్రయించిన వాడివే. అరణ్య ప్రదేశంలో నన్ను కాపాడితే నిన్ను దశంభాగం ఇస్తానయ్యా, ఇదే బేతేలయ్యా, ఇదే దేవుని మందిరమయ్యా అని తీర్మానం చేసుకుంది నువ్వే. కానీ నువ్వు తీర్మానాలు లేనాడు నిలబడలా, నువ్వు మోసాలు చేయటం మానలా, నువ్వు అబద్ధాలు చెప్పడం మానలా, నైతికతను విడిచిపెట్టావు, భక్తిని విడిచిపెట్టావు, సానుకూల అంశంగా నీ జీవితం లేదు, నాకు ఇష్టమైన రీతిగా నీ జీవితం లేదు. నీలో ఉన్న పాప జీవితమును బయట తీసేస్తే ఆశీర్వదించడం మొదలు పెడతాను. నిత్యముగా నువ్వు ఆశీర్వదించబడిన వాడు, నిత్యముగా మీరు ఆశీర్వదించబడిన వాడు అవుతారని నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి మాట్లాడుతున్నాయో తెలియదు. ఆ రాతి కుండలో ఉన్న, ఆ మనస్సులో ఉన్నవన్నీ ఈ ఉదయకాలం తీసేస్తే ఈ రోజే నీ ఆశీర్వాదం స్టార్ట్ అవ్వచ్చు, ఈ రోజే గేమ్ చేంజ్ అవ్వచ్చు, నీ జీవితంలో చేంజ్ అవ్వరు స్టార్ట్ అవ్వచ్చు. ఇటు తిరిగిపోయిన నీ లైఫ్ ఇటు తిరగచ్చు. ఆపదల్లో వెళ్తూ జీవితం, ఆపదల్లో వెళ్తున్న నీ జీవితం ఎడం వైపు, కుడివైపున్న ఆశీర్వాదాలకు మలుపు తిరగబోతా ఉంది. మూత పడిపోయిందిరా, బోర్ల పడిపోయిందిరా, తిప్పేవాళ్ళు లేడురా, ఇంక బయటకు వస్తానో లేదో అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావేమో. నా దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన త్రిప్పుతాడు నీ జీవితాన్ని, ఆయన త్రిప్పుతాడు నీ స్టార్ని, ఆయన ఆశీర్వదిస్తాడు మీ జీవితమును. స్త్రీలైన, పురుషులైన, ఎవరులైన, వృద్ధులైన, చిన్నలైన, పెద్దలైన అందరితో నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీ జీవితాలు మధురముగా మార్చబడును గాక, మీ జీవితాలు మధురముగా మార్చబడును గాక. అప్పుడు అంటారు, అబ్బా అన్న ఎంత మంచోడు, అన్న ఎంత ఆత్మీయుడు, అన్న ప్రార్థన చేస్తే నాకు దీవెన, అన్న ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టంటారు. ఇప్పుడు అంటున్నారా నిన్ను? ఇప్పుడు అంటున్నారా అక్క నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టి ప్రార్థన చేయాలంటున్నారా? రోడ్డు మీద కనబడితే చిన్న వందనని చెప్పి వెళ్ళిపోతున్నారా?
నీతో క్షేమ